Welcome back to the Women's Maths tutorial. Next question, prove that root 5 is a rational number. Okay na, ఇంతకుముందు root 2 is a irrational number అని ఎలా ప్రూవ్ చేసాం, సేమ్ టు సేమ్. ఓకే, ఇది ఒక క్వశ్చన్ చెప్పి ఇంకో 2 క్వశ్చన్స్ వేరే మోడల్లో చెప్పి నెక్స్ట్ లాగరిథమ్స్ చెప్దాం. ఓకేనా, చూడండి ఒకసారి అందరూ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ లెట్ అజ్యూమ్ root 5 is a rational, okay. That is the meaning ఏంటంటే that is root 5 is equal to p by q. Okay, q not equal to 0 where p comma q belongs to real number, p comma q are co-primes. Co-primes అంటే no common factors. Co-primes means no common factors. Okay, see first root 5 is equal to p by q కదా, square on both sides. ఓకే, అప్పుడు ఇది ఏమవుతుంది, root 5 whole square next p by q whole square. ఓకే, స్క్వేర్ కి రూట్ కి క్యాన్సల్. నెక్స్ట్ 5 is equal to p square by q square. ఓకే, q square ఇటు సైడ్ పంపించండి, అప్పుడు 5q square అవుతుంది. ఓకే, దీని కింద ఏం లేదంటే 1 ఉన్నట్టు. ఓకే, అర్థం చేసుకోవాలి. అప్పుడు p square. ఓకే, ఇప్పుడు q square is equal to p square by 5. p square by 5 అంటే ఈ 5 అనేది p square ని డివైడ్ చేస్తుంది. p square ని డివైడ్ చేస్తుంది అంటే p ని కూడా డివైడ్ చేసినట్టే. ఓకేనా, హియర్ 5 is factor of p square and also factor of p. Okay, next let second part, let ఒకసారి అబ్జర్వ్ అయ్యండి. ఇక్కడ q square is equal to p square by 5 ఉంది కదా, ఈ p square ప్లేస్లో 5r తీసుకుంటా. ఇంతకుముందు రూట్ 2 నాకు 2r తీసుకున్నా, రూట్ 3 ఉంటే 3r తీసుకోవాలి. ఓకే, లెట్ q square is equal to p square by 5 ఉంది కదా, ఇక్కడ చూద్దాం. లెట్ p is equal to 5r, q square equal to 5r whole square divided by 5. Okay, q square is equal to 25r square by 5. Okay, 5 1 5 5 okay, q square is equal to 5r square. Okay, ఈ 5 ఇటు సైడ్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే డివైడ్ అవుతుంది. ఓకే, is equal to r square అంటే హియర్ 5 is factor of q square and also q. Okay, this is contradict, okay, big contradict, opposite, because ఎందుకంటే p comma q have same factor. So our assumption is wrong. Therefore root 5 is a irrational. ఓకే, ఇట్లా పాయింట్ వైజ్ రాస్తే కొద్దిగా మంచిగా ఉంటుంది, వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది, అంటే చూసే వాళ్ళకు కూడా మంచి ఇంప్రెషన్ అవుతుంది. ఓకేనా, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై న్యూ ఛానల్. ఓకే, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అర్థం కాకుంటే ఒకసారి మళ్ళీ కామెంట్ చేసి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కూడా, నో ప్రాబ్లం. ఓకేనా,
సేమ్ ఇంతకుముందు రూట్ 2 ప్రాబ్లం ఎలానో అలానే. ఓకే, నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చేద్దాం. ఓకేనా, వన్స్ చెక్, ఒకసారి వీడియో చెక్ చేస్తా రికార్డ్ అవుతుందా లేదా. ఓకే అవుతుంది, నో ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఓకేనా, ఓకే నెక్స్ట్ ప్రాబ్లం క్వశ్చన్ థర్డ్ వన్. √3 plus show that √3 plus √5 is a irrational. ఓకే, సేమ్ ప్రాసెస్, ఇంతకుముందు ప్రాసెస్ కంటిన్యూ చేస్తాం సేమ్ అలానే. ఓకే, ఆన్సర్ let √3 plus √5 is a రేషనల్ మనం అనుకుంటున్నాం, అందుకే లెట్ అని పెట్టాను. ఓకే, సో దట్ ఈస్ √3 plus √5 is equal to p/q. ఎప్పుడు p/q a/b అని కూడా అనుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, q not equal to 0, p, q belongs to real numbers. ఓకే, హియర్ రియల్ నెంబర్స్ అనే కన్నా ఇంటీజర్స్ అంటే బెస్ట్. ఓకే, ఇంటీజర్స్ అంటే బెస్ట్. ఓకే, రియల్ నెంబర్స్ అంటే ఇరేషనల్స్ కూడా ఉంటాయి కదా. ఓకే, నెక్స్ట్ p, q ఆర్ కోప్రైమ్స్. ఓకే, కోప్రైమ్స్ మీన్స్ నో కామన్ ఫ్యాక్టర్, రెండింటికి కామన్ ఫ్యాక్టర్స్ ఉండొద్దు. ఓకేనా, అర్థం చేసుకోవాలి. ఓకే, సి నెక్స్ట్ ఇక్కడ √3 plus √5 is equal to p/q. ఓకే, సేమ్ స్క్వేర్ ఆన్ బోత్ సైడ్ చేసినా సరే ఒకటి పంపిద్దాం. ఓకేనా, √3 is equal to ఏదైనా ఒక √3 అన్నా పంపించచ్చు, √5 అయినా పంపించచ్చు, మీ ఇష్టం. p/q is equal to -√5. ఇక్కడ ప్లస్ √5గా ఆ సైడ్ వెళ్తే -√5. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే స్క్వేర్ ఆన్ బోత్ సైడ్, పంపించకుండా చేసినా కూడా నో ప్రాబ్లం. ఓకేనా, ఇప్పుడు స్క్వేర్ ఆన్ బోత్ సైడ్ √3 whole square is equal to p/q minus √5 whole square. ఓకే, హియర్ స్క్వేర్కి రూట్కి క్యాన్సల్, 3 ఇక్కడ a minus b whole square అంటే a square, a minus b whole square అంటే a square minus 2ab plus b square. ఓకే, దట్ ఈస్ p square by q square. ఓకే, minus 2ab అంటే 2 into p/q into √5. ఓకే, నెక్స్ట్ b square అంటే √5 whole square, √5 whole square అంటే √5 whole square, స్క్వేర్కి రూట్కి క్యాన్సల్, a square minus 2ab plus b square. ఓకే, ఇక్కడ 3 is equal to p square by q square, ఇక్కడ 2p/q into √5, ఇక్కడ 5. ఓకే, ఇప్పుడు అంత రేషనల్ నెంబర్స్ అన్నీ ఇటు సైడ్ పంపిద్దాం, ఇరేషనల్ అన్నీ ఒక సైడ్. మన టార్గెట్ ఏంటంటే ఈ √5 ఒకటి మాత్రం వన్ సైడ్ ఉండాలి, లెఫ్ట్ సైడా రైట్ సైడా, ఇంకా రిమైనింగ్ అన్నీ ఇటు సైడ్ తెచ్చుకుందాం. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇప్పుడు ఫస్ట్ p²/q² ప్లస్ 5ని ఇటు సైడ్ తీసుకోదాం. ఓకేనా, చూద్దాం. 3 ఇటు సైడ్ పోయినప్పుడు -p²/q² -5. ఓకే, నెక్స్ట్ is equal to -2 p/q √5. ఓకే, ఇక్కడ ఈ పార్ట్ వరకే ఉంది ఇటు సైడ్. ఓకే, రైట్ సైడ్లో ఇది ఇటు సైడ్ తీసుకొచ్చాను. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ మైనస్ ఉంది కదా, ఇక్కడ మైనస్ కామన్ తీస్తే అప్పుడు ఇది -3 అవుతుంది, ప్లస్ p²/q² అవుతుంది, ప్లస్ 5 అవుతుంది. ఓకే, is equal to -2p/q √5. ఓకే, మైనస్ క్యాన్సల్, ఎందుకంటే మైనస్ కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది, తీసేయడం. ఓకేనా, అప్పుడు దీని ఏం రాసుకోవచ్చు అంటే 5 - 3 అంటే 2 రాసుకోవచ్చు, +2 అంటే p²/q² +2. ఓకే,
ఇక్కడ 2p/q ఇక్కడ √5. ఓకే, దీని మొత్తాన్ని ఈ పార్ట్ని మొత్తాన్ని ఇటు సైడ్ తీసుకుందాం. ఓన్లీ రూట్ ఉన్నది అటు సైడ్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సైడ్ తీసుకొస్తే p²/q² +2 అలానే ఉంది. నెక్స్ట్ దీన్ని ఇటు సైడ్ తీసుకొస్తే రివర్స్ అవుతుంది. q/2p ఈజ్ ఈక్వల్ టు √5 ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది మొత్తం ఆల్రెడీ రేషనల్ అని చెప్పాను. p/q నో కామన్ ఫ్యాక్టర్స్ అని చెప్పినాం. అంటే రేషనల్ నెంబర్సే, అంటే ఇంటీజర్స్. ఓకేనా, మళ్ళీ రియల్ అనద్దు. రియల్ అంటే మళ్ళీ రూట్ నెంబర్స్ కూడా కలిపి ఉంటే రియల్ అవుతుంది. రియల్ అంటే అన్నీ కలిపి ఉంటాయి. రేషనల్ కలిపి ఉంటేనే రియల్. ఓకేనా, ఇది మొత్తం ఈ పార్ట్ మొత్తం ఏంటంటే రేషనల్ పార్ట్. ఓకే, రేషనల్, దిస్ పార్ట్ ఇరేషనల్. ఓకే, దిస్ పార్ట్ ఇరేషనల్. అర్థమవుతుంది అనుకున్నా. దిస్ పార్ట్ ఇరేషనల్. ఓకేనా, దిస్ 2 పార్ట్స్ నాట్ ఈక్వల్. ఓకే, ఎప్పుడైనా ఇరేషనల్ ఈక్వల్ అయితే కాదు. ఓకే, ఇక్కడ సో దిస్ ఈజ్ కాంట్రాడిక్ట్. సో our assumption is wrong. Okay, therefore √5 is a irrational. ఓకే, ఏదాన్ని వచ్చినా ఈ విధంగా చేయాలి. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ ఒక ప్రాబ్లం చెప్పి ఇరేషనల్ ఇంకొక ప్రాబ్లం చెప్పి నెక్స్ట్ లాగరిథమ్స్కి వెళ్దాం. ఓకేనా, ఒకసారి వీడియో రికార్డ్ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేస్తాం. ఓకే, నో ప్రాబ్లం. నెక్స్ట్